సో, అఫీషియల్‌గా మీరు రాజకీయ ఎంట్రీ ఇచ్చినట్టేనా? ఇంకా లేదు ఎవరైనా పిలిస్తేనే ఎళ్తారు. లేదండి. ఎవరైనా పిలిస్తేనే నేనప్పుడు అఫిషియల్‌గా నేను పలాని పార్టీ నేతని, నేను పలాని అప్పుడింకా గర్వంగా చెప్పుకుంటాను. ఓకే. సో, నాకు అప్పటి వరకు ఏం రాలేదు. హ్మ్. వస్తే గనక నేను డెఫినెట్‌గా నేను చెప్పి ఒక మంచి వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో, సూపర్. అప్పటినుంచి వేరే లెవెల్‌లో ఇంక ఉంటదింక. మామూలుగుండదు. 2.0 సీత 2.0 అంతే కదండీ! సో, రైట్. మాటే కదా కావాల్సింది. అవును. ప్రజల్లోకెళ్ళాలన్నా మాటలుండాలి. సో, మాటలు లేకుండా ఇప్పుడు చాలా మందికి వేల కోట్ల ఆస్తులుంటాయి కానీ మాట్లాడడానికి కొంచెం ఇది పడతారు. అవును. అవును. ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది. మర్చిపోయిన ఆ ధైర్యం కూడా ఉండాలి. అంతేగా ఆ! అసలైందే ధైర్యం. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని చూసినాక ఆ ధైర్యం మాకు బాగొచ్చిందనమాట. ఆ! సో, బతికినా కూడా 4 రోజులు బతికినా కూడా గర్వంగా బతకాలి. ప్రజల కోసం బతకాలి. ఆ ఇదిలోకెళ్తే ప్రజల కోసం బతకాలండి. హ్మ్. లేకపోతే ఏదో సంపాదించడం కోసం, ఆస్తులు ఎనగ్గట్టుకోవడం కోసం ఎళ్ళకూడదు పాలిటిక్స్‌లోకి. హ్మ్. నాకైతే అలాంటి స్వార్థం ఏమీ లేదు. సో, దేవుడి దయ వల్ల నా భర్త నేను ఇద్దరం కష్టపడుతున్నాం, సంపాదించుకొని ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం. నా బిడ్డలకి నేను చదువులకి వాటికంతా చూసుకుంటున్నాను. భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకిస్తున్నాడు. పోతా ఉన్నాను. సినిమాల్లో బిజీగా ఉన్నారా? పర్వాలేదండి. ఆ! కొంచెం అంటే ఒక్కొక్కసారి ఒక 5, 10 రోజులు చేశామనుకో, తర్వాత ఒక 20 రోజులు లేకపోవడం, తర్వాత ఒక ఓకే. నెల లేకపోవడం. ఇట్లాంటియన్ని కామన్‌గా ఇగ ప్రతి అది ఒక్క కామన్ యాక్టర్‌కి సినిమాల్లో ఉంటాయి. అంతే గదా! సో, అవును. ఏదో ఒకటి వస్తా ఉంటది. అవును. నేనక్కడ లేనప్పుడు నా తోటలోకొచ్చి పని చేసుకోవడం, ఏదో హ్మ్. ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఓకే. ఇబ్బందేమి లేదు. భగవంతుడనేవాడు మంచి మా ఏంటి గంధపు చెట్లు పండిస్తారా ఏంటి మీ తోటలో? గంధపు చెట్లేసాం. ఓహ్! శ్రీగంధం చెట్లు మా సి వారికిష్టమనమాట. అచ్చచ్చా! ఆ ఉండే ఎకరాలోనే మొత్తం చుట్టూతల అంటే అదేమంటారు కంచె. ఫెన్షనేసారు. ఆ! కంచె ఆ! చుట్టూతల ఏసాడనమాట. ఆ! ఏసి వాటికి నీళ్లు డ్రిప్పులు పెట్టి ఓకే. ఇది బాగా బతికినాయి. బాగా అన్నీ బతికినాయి. ఆయన చేయేస్తవు అది మంచిది. మా వారు ఆ! బుధవారం పుట్టారంట వ్యవసాయం చేస్తే మంచిదంట కదా! ఓహ్! అవునా? అలాంటిది గూడా ఉంటదా? సో, తోట అసలు ఎంత చేశాడండి. ఆ! అంత తక్కువ టైంలో అందరూ చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఉదయ్ ఆ! నువ్వు చదువుకొని జాబ్ చేసుకొనొచ్చావు హైదరాబాద్‌లో. కానీ ఇప్పుడు ఎండలో కష్టపడి ఇంత ఫార్మ్ తోటని ఇంత మంచిగా చేస్తున్నావు అనంటే, మేము మొదటి నుంచి వ్యవసాయంలో పుట్టి వ్యవసాయంలో ఉండేవాళ్ళు కూడా మా వల్ల కాలేదు. అంత ప్రేమతో పెట్టి ప్రాణం ఇప్పుడు పెట్టి పూర్తిగా చేస్తున్నావంటే ఎళ్ళిపోయాడా వ్యవసాయంలోకి? ఆ! అరే! వండర్‌ఫుల్. ఆ! అక్కడ అంతా చూసుకొని అంటే అత్తమామయ్యలు పెద్దవాళ్ళయిపోయారు కదండీ! కరెక్ట్. వాళ్ళు కూడా కరెక్ట్. కరెక్ట్. చూసుకోవాలి కదా! అవును. అందుకని అవును. నేనిక్కడ ఏదైనా షూటింగ్స్ ఏదన్నా ఉంటే ఆ! ఆఫీస్‌గా ఉండి ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటే వచ్చి చూసుకొని మళ్ళీ అచ్చచ్చా! ఎళ్ళిపోతాను. నేనిప్పుడు ఓకే. ఇక్కడ ఉండడం లేదు. ఓకే. సో, ఓకే. ఎక్కడ ఓకే. నా ఫ్యామిలీ ఆడుంటే ఆ తోటలో అదే చాలా కరెక్టేలెండి. హ్యాపీగా అంతే ఉంటదండి. గదా! మీ పీస్‌ఫుల్‌గా తోటలో ఉంటుంది. ఉన్నప్పటి వీడియోలే భలే ఉంటాయసల. చుట్టూ పచ్చని మంచిగా ఉంటది. ప్రకృతి. పచ్చడి ప్రకృతి అబ్బబ్బబ్బబ్బా! ఆ యొక్క ఇది అరటి చెట్లు మీరవి చూపిస్తుంటే మాకంటే ఒక్కసారి సోల్ ఊర్లోకెళ్ళిపోతది. మనం సొంత ఏ ఇంటికెళ్ళిపోతది. ఏం గావాలండి ఇప్పుడు ఒక వేల కోట్ల ఆస్తులు ఒక పెద్ద మనిషిని తీసుకుందాం. అవును. చాలా వేల కోట్లుంటాయి. ఏంటి అనంటే కడుపు నిండా ఒక్కరోజు కడుపు నిండా ఆ ఫుడ్ తింటే చచ్చిపోతాడు. చచ్చిపోతారు. ఏం అవును. చేసుకుంటాడు? కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ముగ్గురు బిడ్డలండి. నేను, మా వారు ఆ ముగ్గురు బిడ్డల కోసం కొంత ఆస్తనేది సంపాదించివ్వాలి. వాళ్ళ చదువులకి, ఉద్యోగాలు చేసేంత వరకు ఇవ్వాలి. తర్వాత హ్మ్. వాళ్ళు ఉద్యోగం చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళకి పుట్టే పిల్లల గురించి వాళ్ళు సంపాదించుకుంటారు. రైట్? ఇది ఈ ఈ అవును. ఈ యొక్క ప్రకృతి ఈ ఈ యొక్క అవును. ప్రక్రియ ఇలా జరిగితే అందరూ వెల్ సెటిల్డ్‌గా ఉంటారు. బావుంటారు. అలా కాకుండా నువ్వనే ఒక పర్సన్‌వి నీ కొడుక్కి ఆస్తులు సంపాదిచ్చి, నీ మనవళ్ళకి ఆస్తులు సంపాదిచ్చి, వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు సంపాదిచ్చి, ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు నువ్వే సంపాదిచ్చాలి అనుకుంటే, ఎందుకు? దేనికి అంటే అవును. నీకు పుట్టే పిల్లలు అంత అసమర్థులని అర్థమా? అసమర్థులు అయిపోతారు గూడా. మనం అయిపోతారు. వాళ్ళకట్లా జేస్తే. అవును. సోంబేతులయిపోయి. అవును. నేను మటుకు నా నియోజకవర్గంలో ఇక్కడ రాత్రి నేను షూటింగ్ నుంచి వస్తుంటే పబ్బు కల్చర్. అవును. అవును. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇలా జరిగినియి అని జెప్పేసి అంటూ ఉంటారు కదా! ముఖ్యమంత్రుల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు అవును. కదా! ముఖ్యమంత్రులు కాదు. ముందు నీలో రావాలి మార్పు. నువ్వెందుకు పబ్‌కెళ్ళి తాగేసి ఇది చేస్తున్నావు? హ్మ్. ఇష్టం వచ్చినట్టు తాగి, నీవు వచ్చిన మైకంలో ఎవరు కనిపిస్తున్నా నీకు అర్థం గాక రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయి పోతుంటే, ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు ఇది చేసేస్తుంటే, అసలు ఆ పబ్ కల్చర్ లేకపోతే నీ ఇంట్లో తాగి, నీ ఇంట్లో పడుకొని, నీ ఇంట్లో అవును. దొర్లాడు అవును. ఇబ్బంది లేకుండా. ఇలాంటి పబ్బులెందుకని నాకు అర్థం గాదు. దేనికండి పబ్బులు? హ్మ్. దీని మీద గవర్నమెంట్‌కి ఏం పోవట్లేదా? సో, ఇలాంటియన్నీ టూరిజం డెవలప్ చేయడం కోసం అని జెప్తున్నారు గదా! ఏంటి పబ్బులు అంటే టూరిజం డెవలప్ చేయాలంటే పబ్బులే పెట్టాలనా? అంటే విదేశాల నుంచొచ్చే వాళ్ళ కోసమని. ఇలాంటియేం లేపోతే వాళ్ళిక్కడికి రారేమో అని ఒక శుద్ధంగా అమెరికాలో అట్లా వాళ్ళు మన మన కల్చర్‌ని పాటిస్తున్నారండి వాళ్ళు. అవును. మొన్న కుంభమేళలో సగం మంది వాళ్ళే ఆ! ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా శివమాలేసుకొని హరి ఓం, హరి ఓం, శివ శివ అవును. శివం వాళ్ళకి నోరు తిరగని మాటల్లో కూడా ఎంత పద్ధతిగా ఉన్నారు. అవును. మనకెందుకండి మనం హిందువులుగా పుట్టాము, హిందువులుగానే ఉందాము. ఆ హిందూ సాంప్రదాయాన్ని కాపాడదాము. ఎందుకండి ఇలాగా? ఇప్పుడు ఎవరో ఏదో నాలుగు గోడల మధ్య మగాడు అనేవాడు కొన్ని కోరికలుంటాయి. కామ, క్రోధ, మతమాత్సర్యాలు కలిగినటువంటి అవును. పురుషులు మనము హ్మ్. ఉంటాయి. అయి నాలుగు గోడల మధ్య ఎక్కడో చూసి చావండి ఏమైనా చేసుకోండి. ఇలా పబ్లిక్‌గా పబ్బులు పెట్టి తిరిగి అర్ధనగ్నంగా అమ్మాయిలు ఇది చేసి దానివల్ల సమాజానికి ఏమి ఇస్తున్నాయి? మళ్ళీ
ఇలాంటి రేపులు మర్డర్లు జరగవా అండి? జరగవా? నాకు అంటే నేను అంత పెద్దగా మాట్లాడే ఏజ్ నాకు లేకపోయినప్పటికీ నాకొచ్చినటువంటి ఆలోచన కరెక్ట్. గవర్నమెంట్‌కి ఎందుకు కరెక్ట్. రావడం లేదు? హ్మ్. అంటే పబ్బులు మూతపడకుండా పబ్బులు రన్ అయితే మాకు డబ్బులొస్తాయి అని స్వార్థంగా మాట్లాడితే ఆ డబ్బులు పోనీ ప్రజల కోసం ఏమన్నా చూస్తున్నారా? ప్రజల కోసం ఏమైనా ఎవరు స్వార్థపడుతున్నారు? ఎవరు ప్రలోభపడుతున్నారు? ఇవన్నీ ఉంటాయండి. నాకివన్నీ మైండ్‌లో ఉంటాయి కానీ నేనేం చేయగలుగుతానండి సామాన్యమైన స్త్రీని. ఎందుకంటే ఇప్పుడు చూసారా గో సంరక్షణ అన్నారు ఉద్యమం. హ్మ్. చూడండి మీ ఎనకాల వచ్చేస్తారు ఇప్పుడు చాలా అంతే మంది. అంటారా? హిందుత్వవాదులు అది గో ఆ సంరక్షణ గోవుల్ని కోసం చాలా అద్భుతమైన వర్క్ జరుగుతుంది చెప్పాలండి బయట. నేను నా తోటలో 2 ఆవులు తీసుకొని ఇది చేసిన తర్వాత నేను దాన్ని హ్మ్. ఇంకా ఇది చేస్తాను. యెస్. గోపంచకం తాగడం వల్ల దాని యొక్క ఉపయోగాలేంటి? క్యాన్సర్ నయం సకల అవుద్దండి. రోగాలకి అవును. విముక్తండి. అవును. గోమాత అనేది ఇంటి ముందుకొచ్చినప్పుడు అవును. పాలు పిండి ఇచ్చేవాళ్ళంట. అదే ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక గోమాతను పెంచుకుంటే దిక్కుమాలిన కుక్కలెందుకండి? అంతే గదా! తప్పనుకుంటారేమో. లేదు లేదు. కుక్క అనేది ఎప్పుడు బయటే ఉండాలి. కరెక్ట్. ఎందుకు? నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో లేకపోతే కాపలా. ప్రాణ సంరక్షణ కోసం ఏదో నువ్వు కుక్కని కాపలా పెట్టుకుంటే దానికి మంచిగా ఫుడ్ అంతా పెడతావు. మరి తీసుకొచ్చి ఏంటండి? హ్మ్. నిన్ను ఎత్తుకొని ముద్దాడి నీ ఉచ్చదూర్చి నీ నీ దొడ్డికంతా తీసి క్లీన్ చేసి నిన్ను ఇంత పెద్ద మురిపాలిచ్చి నిన్ను చదివించి పెద్ద చేసిన తల్లిదండ్రులేమో బయట అక్కడెక్కడో అవును. అనాథ శరణాలయంలో అనాథాశ్రమాల్లో, నీకు వృద్ధాశ్రమాల్లో. ఏ విలువ లేనటువంటి విలువ ఉంది. కుక్కకు కూడా విలువ ఉంది. నేను గౌరవిస్తాను. దాన్ని తీసుకొచ్చి లక్షలు కోట్లు పెట్టి లక్షల కోట్లే అండి. కుక్క పిల్ల కూడా. దాన్ని తీసుకొనొచ్చి బెడ్‌లో పక్కలో నీ బెడ్ మీద షేర్ చేస్తావా? కుక్క తినే పెడిగ్రీ అని ఉంటది గదా! అదొక్కటే 3000, 4000 ఆ! నెలకి. పెడిగ్రీ అంట. అవును. ఆ! కరెక్టే. 3, 4000 ఆ! అసలు. దాన్ని ఇది చేస్తావా? కుక్కలు ముద్దు చేయడం అని తప్పని నేను అనట్లేదు. ఎంతవరకు చేయాలి? నువ్వు ఇంట్లోంచి బయటికి రాంగానే బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటది చూడు. అది కుక్క ప్రేమ అది అంటే. కుక్క ప్రేమ. అవును. అలా కాకుండా ఇంట్లోనే ఉచ్చబోస్తది. ఇంట్లోనే అన్ని చేస్తది. దానివల్ల వచ్చే బాక్టీరియాస్ నీ మీదకొస్తాయి. దాంట్లో ఉండే బొచ్చు కుక్క అవును. రాలుస్తుంది కదా! అది అవునవునవును. తెలియకుండా కూరలలో, అన్నంలో పడితే తెలియకుండా నీ పొట్టలో పేరుకుపోయి రేపు రేపన జబ్బులొస్తే నీ జబ్బులు నీకొచ్చినియి కాక నువ్వు పీల్చే గాలి పక్కన వాళ్ళు పీలిస్తే వాళ్ళకొచ్చి రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెంది ఇంత చిన్న నాలెడ్జ్‌ని ఎలా మిస్ అయిపోతానో నాకు అర్థం కాదు. కరెక్ట్. ఇవన్నీ నాకు బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి చెప్పాలంటే. నిజమా కాదా నేను అవును. చెప్పింది? ఏమన్నా అవును. అబద్ధం ఏమన్నా కరెక్ట్. ఉందా? కరెక్టే అండి. ఏవండి అబద్ధం 100% ఏమన్నా ఉందా అండి? లేదు. సామాజిక బాధ్యత అనేది హ్మ్. ఉండాలి. మనందరికీ ఉండాలి. ఆలోచించాలి గూడా. ఆలోచించాలి అవును. కదా! తల్లిదండ్రుల్ని బయటేసి కుక్కల్ని ఇంట్లో ఎంతమందండి ఏసుకోవడం అనాథ అనేది. నేను దాని గురించి కూడా వీడియో పెట్టానండి. అవునవును. ఎందుకంటే బయట అన్ని అనాథాశ్రయాలు అవును. ఎందుకు ఎక్కువవుతున్నాయి? పోనీ పిల్లలు లేని వాళ్ళకంటే నాకెవరు లేరురా బాబు పిల్లలు పుట్టలేదు అనంటే ఓకే. హ్మ్. కానీ పిల్లలు ఉండి గూడా కొడుకులు, కూతుర్లు ఉండి గూడా అనాథాశ్రయంలో మగ్గిపోతున్నారండి. కరెక్ట్ అండి. అవును. అదేమంటే నువ్వు చూసుకుంటున్నావనంటే రా చూపిస్తాను రా. హ్మ్. నువ్వు రా మా ఇంటి దగ్గరికి రండి. నేను వాళ్ళకి చెప్పే సమాధానం అనమాట. రైట్. ముందు నువ్వు చూసుకొని చెప్పమ్మా అనేసావంటే ఆ! రా నేను నా అత్తని మామని వదిలిపెట్టలే. నా అత్తని చూసుకుంటున్నా, మామయ్యని చూసుకుంటున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నా. మా అమ్మని, మా నాన్న కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బులు నేను ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కొడుకు, కోడలు ఉన్నారు. హ్మ్. నేను వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ తిండి కోసం వాళ్ళకి మనం అంతే. అడిగినప్పుడల్లా నేను ఆ! అమౌంట్ ఏస్తున్నా. ఆ! ఇది మటుకు వాస్తవం. రైట్. రైట్. ఆ! నా భర్త మా మామయ్యని ఇంకొక తండ్రి అనుకున్నాడు. హ్మ్. మా మామ కూడా నా తండ్రి వావ్! అనుకోని ఒకవేళ మా నాయనకి కొడుకు లేదు కదా సరదాగా అన్నా కూడా ఆ! పోనీలేబ్బా! ఆయన కూడా పెద్దాయన. పోనీలే మా అమ్మని పనికి పోవద్దంటే పోతది. ఖాళీగా ఉంటే ఏడ నాయన అవును. కాళ్ళు పట్టుకుపోతాయి. హ్మ్. ఏదో చేసుకుంటే పోద్దిలే అని చెప్పేసని. ఎప్పుడన్నా నేను పోయినప్పుడు నాకు ఇస్తదంటే రూ. 10 ఇస్తది మా అమ్మ. ఎక్కువ హ్మ్. రూ. 100 కూడా ఇయ్యదు. ఆ! అట్లాంటిది నేను అందరిని చూసుకుంటున్నాను కదా! మరి నేను చూసుకుంటున్నా కాబట్టే కదా మాట్లాడగలుగుతాను. మీరెవరైనా ఆ! ధైర్యంగా వచ్చి మాట్లాడండి. ఆ విధంగా మెసేజ్‌లు పెట్టేవాళ్ళు. మీకు చేతగాక ఎంతసేపటికి పెళ్ళాల మాట కూడా వినాలి. కాదని నేను అనను. ఎంతవరకది? హ్మ్. నేను కావాలి అనంటే మీ అమ్మని, మీ నాన్నని పలానా దిక్కున తోసేయి అంటే తోసేస్తావా? తోసేస్తావా? ఇప్పుడు నీ అమ్మని ఏదైతే ఈ యొక్క భార్య యొక్క అమ్మ, నాయనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. నీ భర్త యొక్క అమ్మా, నాన్న బయటుండాలా? ఇదెక్కడ న్యాయం అండి? అందరూ సమానంగా చూడాలి కదా! అవును. నువ్వు మీ అమ్మని, మీ నాన్నని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నప్పుడు, వీళ్ళు కూడా అంతే కదా! ఇద్దరిని చూసుకో ఇంకా పుణ్యం వస్తది. రేపు ఈ విధి విధానాలు చూసి నీకు పుట్టిన ఇద్దరు మగ పిల్లకాయలు రేపు నిన్ను ఎలా చూస్తారు? రేపు మరి నిన్ను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేయరా? మరి నిన్ను కూడా నువ్వేం చూసినవంటమ్మా అని చెప్పేసనరా? మనం చేసే విధి విధానాలు, పనులు బట్టి రేపు మన పిల్లల పిల్లలు జనరేషన్ కూడా మారబోతుంది. కరెక్ట్ అండి. కరెక్ట్. మనకు తెలుసు గదా! మన చిన్నప్పుడు స్టోరీ చదివాం గదా! హ్మ్. తాతకు చిప్ప పగిలిపోతే మనవడు ఏడుస్తుంటాడు. హ్మ్. "అరే! చిప్ప పగిలిపోతే ఎందుకు ఏడుస్తున్నావురా" అంటే, హ్మ్. "మళ్ళీ నీకు రేపు అది ఉండాలి గదా డాడీ నాకు అది పగలగొట్టి పగిలిపోయింది. ఇప్పుడు నీకోసం ఎట్లా మరి" అని ఎట్లా చేయాలి అంటాడు. నేను? అంతే కదా! తెలుసుకుంటాడు కదా! అప్పుడు తెలుసుకోవాలి కదా! అప్పుడు అట్లాంటి తెలుసుకోవాలి. వీడియోస్ యెస్. చాలా మంది సోషల్ అవేర్‌నెస్ అవునండి. యూట్యూబ్ అవును. వాళ్ళంటే చాలా అవును. మంది చాలా గొప్ప వ్యక్తులు పెడతారు. అవును. దాని గురించి కూడా కొంతమంది నేర్చుకోవాలి.
వాస్తవాన్ని మర్చిపోయి అవాస్తవంలో బతుకుతున్నారు. గుడ్డోళ్ళు అయిపోయారండి చాలా అవును. మంది చెప్పాలంటే అవును. అవును. వాస్తవంగా. డబ్బు వెంట పరిగెడుతూ, ఎందుకండి? పరిగెడుతూ నీ ఇంటి నీ బంధువులు మట్టుకు ముఖ్యము. ఈ మిగతా వాళ్ళయి ముఖ్యం కాదా నీకు? నువ్వు అందరిని ఒకే విధంగా ప్రేమించాలా. నువ్వు ఆ ఇంటికి కోడలివైనప్పుడు నువ్వు అత్తని, మామని, ఆడబిడ్డని, నీ తోట ఆ బంధు వర్గానికి సంబంధించిన వాళ్ళందరిని నువ్వు ఏకీభవించాలా. నీ అమ్మ, మీ నాయనని పక్కన పెట్టినా కూడా, వాళ్ళ బంధువులు పక్కన పెట్టినా కూడా, నువ్వు ఎవరైతే నీ భర్త చేత 3 ముళ్ళేయించుకొని 7 అడుగులేసి ఆ ఇంటికెళ్ళావో, ఆ ఇంటి పూర్తి బాధ్యత నీదే. ఇది ఒక యెస్. కోడలుగా. నీ ఇంటికి నువ్వు ఏదైతే పుట్టింటి వచ్చో, ఆ పుట్టింటికి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఆవిడ బాధ్యత. అది ఆ అమ్మాయి బాధ్యత. అయన్నీ మర్చిపోతున్నారండి. అన్నీ మర్చిపోయి విచ్చలవిడిగా బిహేవ్ చేసి ముసలోళ్ళకి అన్నం గూడా పెట్టట్లేదండి. మొన్న వీడియో చూసాను. వేడన్నం పెట్టమ్మా అని జెప్పేసి అడిగినందుకు అతన్ని ఆ ముసలాయన్ని వాళ్ళ కోడలు అవునండి. చూసానా? వాతలు పడి అవసరమా అండి ఇయన్నీ? మనుషులు బతికితే ఎన్ని రోజులు బతుకుతారండి భూమి మీద? ఎవడు శాశ్వతం అండి భూమి ఎవడు మీద? శాశ్వతం అండి. చిన్న సింపుల్ లాజిక్‌లు. ఇది నాకు అరే! ఇంత చిన్న విషయాన్ని నాకు మాత్రమే తెలుసా? లేకపోతే వీళ్ళకి తెలీదా అనిపిస్తది నాకు. అట్లా ఉంది. అవును. అవును.